హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాల్లో మదర్స్ డే స్పెషల్ అయితే జరగబోతుంది. ఇప్పటి వరకు సీజన్ 1లో ఇలాంటిదైతే జరగలేదు, కానీ ఈసారి మాత్రం కొత్తగా సరికొత్తగా మదర్స్ డే సందర్భంగా కుక్స్ అంతా కూడా వాళ్ళ మదర్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇక వీళ్ళల్లో మన కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని ఆల్రెడీ మనం బిగ్ బాస్లో చూసాం కదా, మళ్ళీ వాళ్ళ అమ్మగారు అయితే రావడం జరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరి అమ్మలతో ఈసారి కుకింగ్ షో మాత్రం అదిరిపోబోతుంది. బట్ తనుజ గారి వాళ్ళ మదర్ మాత్రమే రాలేదంట. ఇక తన ప్లేస్లో ఎవరు వచ్చారనేది లాస్ట్లో అయితే చెప్పేస్తాను. ఇక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మదర్స్తో, అలాగే వీళ్ళు చేసే వంటలు, ఆ హంగామా ఈసారి మాత్రం చాలా ఎక్కువగానే ఉండబోతుంది. ఇక ఈ నెక్స్ట్ మన సాటర్డే సింగమ్స్, అలాగే సండే సిజ్లర్స్, ఇక జాతిరత్నాల పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది ఈసారి. ఎందుకంటే వీళ్ళు వేసే వేషాలు అలాగా ఉన్నాయి కాబట్టి, అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ సంగతి అయితే చెప్తున్నారు. ఇక కాస్ట్యూమ్స్ అలాగే ఉన్నాయి, వాళ్ళు వేసే గెటప్స్ కానీ ప్రతిదీ కూడా కొద్దిగా విచిత్రంగానే ప్లాన్ అయితే చేసేసారు. ఇక మన సాటర్డే సింగమ్స్కి వచ్చేసరికి టీవీ బాక్స్ లాగా, ఒక ఫ్రిడ్జ్ లాగా, ఇక ఒక్కొక్క బాక్సెస్లో వీళ్ళైతే కాస్ట్యూమ్ లాగా వేసుకొని రావడం జరిగింది. ఇక సండే సీజనర్స్ వచ్చేసరికి ఒక్కొక్కరు, అంటే పూలు అమ్ముకునేవాడు, అంటే లేకపోతే బుట్టలు అమ్ముకునేవాళ్ళు, ఇక ఫ్రూట్స్ అమ్ముకునేవాళ్ళు, ఇలాగా ఒక్కొక్కరు ఆ గెటప్స్లో వాళ్ళు రావడం అయితే జరిగిందనమాట. ఇక ఈసారి అమ్మ ఏమైందో తెలియదు, కానీ మళ్ళీ మన గోమతిని మళ్ళీ తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఫన్ కాస్త తగ్గివైపోతుంది అని చెప్పేసి ఇక గోమతిని మళ్ళీ తీసుకురావడం. ఇక గోమతి వచ్చేసరికి ప్రదీప్ గారిని ఒక ఆట ఆడుకోవడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఈసారి ఇలా ఉండగానే ఇక మన మళ్ళీ కళ్యాణ్కి వచ్చేసి రోహిణియే వచ్చింది. ఇక రోహిణి అయితే ఇక రోతా రోతా అన్నట్టుగా, ఇక రోకా, సారీ నాట్ రోతా, రోకా అని ఇక కళ్యాణ్ అయితే మన ఇద్దరి జంట చాలా బాగుంటుంది, బయట ఆడియన్స్ కూడా ఈ జంటనే కోరుకుంటున్నారు అని చెప్పేసి ఇక అమ్మలందరికీ ఇష్టం, అందరికీ ఇష్టమైనది అమ్మ, కానీ అమ్మకి ఇష్టం అనేది ఈ టీవీలో వచ్చే సీరియల్స్ అన్నట్టుగా ఆ టీవీ అనే దాన్ని వేసుకొని కాస్ట్యూమ్గా వచ్చేస్తుంది అనమాట రోహిణి. ఇక మన తనూజ గారికి వచ్చేసరికి అవినాష్ అయితే వస్తాడనమాట. ఇక అవినాష్ అయితే ఒక ఫోన్ ఛార్జర్ లాగా వస్తాడు. ఇక ప్రతి ఒక్కరు ఛార్జింగ్ ఎప్పుడు పెడతారు, సో 5%, 10% అలాగా అయిపోయినప్పుడు పెడతారు కదా, కానీ తల్లులు మాత్రం 100%, 99% ఉన్నా కానీ ఇంకా పెట్టే ఉంచుతారు అన్నట్టుగా ఒక మొబైల్ ఫోన్ లాగా వచ్చేస్తాడనమాట. ఇక మన నిఖిల్కి వచ్చేసరికి హేమంత్ అయితే వస్తాడు. ఇక హేమంత్ వచ్చేసి పోపుల్ డబ్బాలాగా వస్తాడు. అందరికీ, అమ్మలందరికీ ఇష్టం అనేది ఈ పోపుల్ డబ్బానే. పోపుల్ డబ్బాలో నుంచి డబ్బులు కూడా పెడుతూ ఉంటారు, డబ్బులు కూడా వస్తాయని, కానీ ఇక తన లోపల చేయి పెడుతూ ఉంటే, రే నువ్వు ఏంట్రా నా లోపల చేయి పెడుతున్నావు, ఎలా వస్తాయిరా నీకు డబ్బులు, నా దాన్ని టచ్ చేసావంటే అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక పల్లవి గారు, రీతు వచ్చి చాలా సింపుల్గా వస్తుందనమాట. ఇక మన ఇమ్మాన్యుయల్ మాత్రము ఆ బుట్టలు అమ్ముకునే వాడి గెటప్లో వచ్చేసి ఇక పల్లవి గారికి అయితే వస్తాడు. నిజంగా అసలు ఫుల్ హంగామా చేస్తాడు. చూడండి అమ్మా, ఈ బుట్టలు, ఈ మగ్గులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అసలు కొట్టినా పగిలిపోవు అని చెప్పేసి కొడుతూ ఉండగానే అది పగిలిపోద్ది. కొన్నిసార్లు ఇట్లా పగిలిపోయే అంటే మంచి ప్లాస్టిక్ లాంటివి కూడా ఉంటాయి, సో అలాంటివి పగిలిపోతే ఇలాంటి వాటిని నమ్మకండి అని చెప్పేసి వేస్తూ ఉంటాడు. ఇక ప్రదీప్ అయితే నవ్వుతూనే ఉంటాడు అనమాట తను చేసే కామెడీకి. ఎందుకంటే ఇప్పుడు దాకా పగలవు అని చెప్పినవాడు ఒక్కసారిగా మక్స పగిలిపోయేసరికి ఇక నవ్వులే నవ్వులు. ఇక గోమతి వచ్చింది కదా, ఇంకా ఫుల్ ఫన్నే కదా. గోమతి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వస్తుందన్నమాట. ఇక నడుము మీద ఎక్కించుకొని అలాగే చేయి పట్టుకొని ఒకరిని తీసుకుని వస్తుంది. ఇక ప్రదీప్ అయితే కొద్దిగా బ్లష్ అవుతూ ఉంటాడనమాట. అయ్యో బాబోయ్, ఇంకా తను వచ్చింది కాబట్టి వీళ్ళంతా నన్ను ఆడేసుకుంటారా అనుకుంటూనే ఉన్నాడు. ఓహో, ఇక ఇమ్మాన్యుయల్ అయితే ఓహో గోమతి నీకేదో కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా అనుకుంటే, ఈ గ్యాప్లో మీరు ఇద్దరు పిల్లల్ని కనేసి మరీ తీసుకుని వచ్చారంటే అన్నా నువ్వు సామాన్యుడు కాదన్నా అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఏడుపు పెట్టినట్టు అలా కళ్ళల్లో నుంచి డ్రాప్స్ పెట్టినట్టు పెడతారనమాట ప్రదీప్కి. ఇక ప్రదీప్ అయితే తనని చూసి నవ్వుకుంటూనే ఉంటాడు. ఇక గోమతి వచ్చేసి నేను పని మనిషి గెటప్లో వచ్చాను, నేను అందరి ఇంట్లో పని మనిషినే, కాకపోతే ఆయన ఇంట్లో మాత్రం ఆయన మనిషిని నేను అని చెప్పేసి చెప్పగానే ఇక ప్రదీప్ అయితే ఫుల్ నవ్వులైతే
కొడుతూనే అంటే నవ్వుకుంటూనే ఉంటాడనమాట. ఇక నేను ఆయన మనిషిని చూడండి ఈ అబ్బాయి అంటే తీసుకొచ్చిన పిల్లోడు కూడా అచ్చం మన ప్రదీప్ లాగే ఉన్నాడు కదా! ప్రదీప్ ముక్కులాగే ఉంది కదా! అని చెప్పేసి ఇక ఏడిపిస్తూ ఉంటారు. ఇక ఆ పిల్లల్ని ఎత్తుకోగానే ఆ పిల్లలైతే భయపడి ఎవర్రా వీళ్ళంతా అన్నట్టుగా చూస్తుంటారు. ఒరేయ్! ఒరేయ్! ఆ పిల్లకాయలు భయపడుతున్నారురా దించండ్రా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలా సరదాగా సాగిపోతూ ఉంటుందనమాట. ఇక మన రోహిణి వచ్చేసి టీవీలాగా గెటప్ అయితే వేసుకుని వస్తుంది కదా! ఇక అమ్మలందరికీ ఈ టీవీ అంటే ఎంత ఇష్టమో, ఇక కార్తీక దీపం అంటారు, అన్నీ కష్టాలే అంటారు. ఇక గుండె నిండా గుడిగంటలంటారు, జడ నిండా గంటలంటారు. ఇక నాకు అని మాట్లాడుతుండగానే ఇక కళ్యాణ్ వచ్చేసి, "అమ్మా నువ్వు ఆపమ్మా, నువ్వు కాస్త ఆపమ్మ, నీ నోటికి కాస్త తాళం వేయమ్మా" అంటగానే ఇక మన రోహిణి అయితే, "ఏంటి నువ్వు అట్లా అంటున్నావు? మనిద్దరి జంటకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా?" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది తన మీదకి. "అమ్మమ్మ ఆపేయమ్మ, ఆపేయమ్మ" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఆషిక వచ్చేసరికి ఆషికకి మళ్ళీ మణికంఠ అయితే వస్తాడు. ఇక మణికంఠ అయితే చీపురు గెటప్‌లో అయితే వస్తాడనమాట. ఇక ఈ చీపురు అందరికీ ఇష్టమైంది. తల్లులందరికీ ఈ చీపురు అంటే ఎంత ఇష్టమో, ఇంట్లో ఉన్న దుమ్మునంతా తీసేస్తుంది కాబట్టి ఎప్పుడూ అమ్మలు ఇలా పట్టుకొని ఉంటారు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇక దాంతో అలీ గారు వచ్చేసి, అవును ఈ చీపురుతో దెబ్బలు తిన్న వాళ్ళంతా కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు అనగానే ఇక సంజయ్ తుమ్మ గారు అయితే పైకి లేస్తారనమాట. ఇదిగోండి దానికి నిదర్శనం ఈయన కూడా కొట్టించుకున్నాడు. అలాగే నేను కూడా కొట్టించుకున్నాను అని చెప్పి చెప్తుండగానే ఇక ప్రదీప్ వచ్చేసి వెనక్కి తిరిగి నేను కూడా ఉన్నాను, నన్ను కూడా కొట్టారు ఈ చీపురుతో అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఈ చీపురుతో కొట్టించుకున్న వాళ్ళంతా కూడా చాలా గొప్పవాళ్ళు అయిపోయారు అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. ఇక సరదాగా ఇలా సాగిపోతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు అమ్మలు వచ్చి వాళ్ళ పిల్లలు చేసిన వంటని రుచి చూస్తూ దాన్ని వాళ్ళకి మళ్ళీ పెడుతూ ఉంటే నిజంగా ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరికి కనుల పండగగానే ఉంటుంది. ఈసారి ఎపిసోడ్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వెరైటీ గెటప్స్‌తో అదరగొట్టేశారనే చెప్పుకోవాలి. ఇక ఈసారి తనూజ గారి వాళ్ళ మమ్మీ గారు రాలేదు కాబట్టి ఇక ఆ స్థానంలో ఉన్నది ఎవరో కాదు మన ప్రదీప్ అయితే ఆ స్థానంలో ఉండి అంటే వాళ్ళ అమ్మలాగా తను చేసిన వంటని తన చేతులతో నోట్లో పెట్టించుకుంటారనమాట. ఇక నిజంగానే అది మాత్రం చూసిన వాళ్ళంతా వావ్ సూపర్‌గా ఉంది కదా! ఫ్రెండ్‌షిప్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా చాలామంది ఇప్పటికే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో నిజంగానే ఎవ్వరు లోలో ఉన్న ప్రదీప్ మాత్రం వాళ్ళకి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పే విధానం ఉంటుంది చూడండి. అది నిజంగానే సూపర్‌గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉంటే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో పాటు ఇక మన జడ్జెస్ కూడా మదర్స్ డే సందర్భంగా వీళ్ళకి వీళ్ళు నిజంగా విషెస్ చెప్పుకుంటూ ఇక మన శ్రీదేవి గారు అలాగే మన అరుణ గారు వీళ్ళిద్దరు కూడా కేకో స్వీటో తినిపించుకుంటూ హ్యాపీ మదర్స్ డే అయితే చెప్పేస్తారు. యెస్ ప్రతి మదర్స్‌కి ఇది ఒక హ్యాపీ డే అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి మదర్ కూడా హ్యాపీగా ఉండేది ఆ డే. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని విష్ చేస్తున్నప్పుడు కానీ అది ఒక హ్యాపీ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. అలాంటిది ఇక వీళ్ళు వంటలు చేస్తూ వాళ్ళని వాళ్ళు పొగుడుతూ ఉంటే జడ్జెస్ నిజంగా ఆ పేరెంట్స్ అదంతా చూస్తున్నప్పుడు సూపర్‌గా ఉంటుంది కదా! ఇక రాకేష్ వాళ్ళ మదర్ వచ్చి డాన్స్ వేస్తుంది చూడండి. అదర కొట్టేస్తదనే చెప్పాలి. ఆమె ఎనర్జీకి కూడా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలండి. ఇక నిజంగానే ఆమె ప్రతి చోట ఏ షోలో వచ్చినా కానీ ఆమె ఫుల్ ఎనర్జీతో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు. ఇక హరి అయితే కూరగాయల బండి వేసుకొని వచ్చేస్తాడు చూడండి. ఇక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది తన యొక్క పర్ఫార్మెన్స్ కూడా. ఇక దీపిక వచ్చి ఫ్రిజ్ లాగా అయితే వస్తుంది. ఇక ఫ్రిజ్ లాగా వచ్చి ప్రతి అమ్మాయి ఇష్టపడేది చల్లదనాన్ని. కానీ అందరికీ ఆ చల్లదనం ఉండేది ఫ్రిడ్జ్‌లో కాబట్టి ఈ ఫ్రిడ్జ్ అంటే ప్రతి అమ్మకు ఇష్టము. సో అందరికీ హ్యాపీ మదర్స్ డే అని చక్కగా ఎంతో సంతోషంగా అయితే చెప్పేస్తుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.